బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని నేను చదువుతాను. లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వాక్యము. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరుచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ విస్తారమైన ప్రజలు రావడం, ఆ ప్రజలతో దేవుడు అనగా యేసు ప్రభువారు వాక్యం ప్రకటించడం, పంచుకోవడం, తన దగ్గరకు వచ్చిన రోగులను బాగు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అర్థమవుతుందండి? యేసు ప్రభువారు ఈ భూమి మీద బ్రతికిన ఆ దినాల్లో తన దగ్గరకు వచ్చిన రోగము కలిగిన వారందరినీ బాగు చేశాడు, అందరికీ వాక్యం బోధించాడు. అలాగుననే తన దగ్గరకు వచ్చిన వారందరినీ ప్రేమించాడు, అందరినీ పలకరించాడు. ఇలాగున తన పరిచర్యను ప్రారంభించి పరిచర్యను జరిగించుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి ఆ రోజుల్లో యేసు ప్రభుకు విరోధంగా యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కొంతమంది వచ్చేవారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కొంతమంది వచ్చేవారు. ఎవరు? పరిసయ్యులు అనబడిన వారు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ఇలాగున అనేకులు. వీళ్ళెవరంటే యేసు ప్రభుకు విరోధులు. వీళ్ళు యేసు ప్రభును ఎలా పట్టుకోవాలా అని చూస్తున్నారు. వీళ్ళు ఎలా దొరుకుతాడు మనకి యేసు ప్రభు అని చూస్తున్నారు వీళ్ళు. అయితే తండ్రి యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి పనిని యేసు ప్రభు వారు ఏనాడు నిర్లక్ష్యం చేయాల. ఇక్కడ వాక్యం ఉంది చూడండి. ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెనని వాక్యం ఉంది. అంటే అర్థమేంటి? యేసయ్య దగ్గర స్వస్థపరిచే శక్తి ఉంది, బాగు చేసే శక్తి ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది బాగుపడ్డారు. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే అనేకులు బాగుపడ్డారు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎక్కడుందా మాట? నిర్గమకాండం 15:26లో ఉంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు దేవుడు. స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడు ఆయన. 53 యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుంది. ఎలాగైతేనేం స్వస్థపరచగల సామర్థ్యము కలిగిన వాడు మన దేవుడు. ఆయన ఆదివారాన స్వస్థపరిచాడు, సోమవారాన స్వస్థపరిచాడు, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఇలాగున ఏ వారమైనా ఏ రోజైనా తన దగ్గరకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు. కొన్నిసార్లు విశ్రాంతి దినమున స్వస్థపరచడాన్ని ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనబడిన వారు చూచి, విశ్రాంతి దినమున నీవు స్వస్థపరుస్తావా అని యేసు ప్రభు వారిని ఎదిరించారు. వాళ్ళు యేసు ప్రభు వారికి ఎదురు నిలిచారు. కానీ యేసు ప్రభు వారు వారికి తగిన సమాధానము చెప్పారు. నేను విశ్రాంతి దినమునకు ప్రభునై ఉన్నాను అని యేసు ప్రభు వారు చెప్పారు. ఎస్, ఈ భూమి మీద ఉన్న సమస్తానికి మన ప్రభువు యజమానుడు. అందరికీ మన ప్రభువే. అపోస్తుల కార్యములు 10:36లో ఒక చక్కటి మాట ఉంటుందండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఆయన ప్రభు అయి ఉన్నారు. ఆయనకు కుల భేదాలు లేవు. ఆ కులానికే దేవుడు, ఈ కులానికే యేసు ప్రభువారు దేవుడు అని లేదు.
ప్రపంచంలో ఉన్న అగ్ర కులాలన్నీ యేసు ప్రభు వారి స్వాధీనంలో ఉన్నాయి. యూదులు ప్రపంచంలోని ప్రఖ్యాత జనులు అన్నమాట. వాళ్ళు ఇశ్రాయేలీయులు. వీళ్ళు కులాల లెక్కలో జాతుల లెక్కలోనికి వస్తే అందరికంటే పెద్దవారు గొప్పవారు. వాళ్ళే దేవుని స్వాధీనంలో ఉన్నారు. మన భారతదేశంలోనికి వస్తే ప్రతి ఒక్కొక్కరు మారు మనసు పొందుతున్నారు. ఆ కులం ఈ కులం అని తేడా లేదు. ఆయన అందరికీ ప్రభు. నేను ఈ కులం వారిని పిలిచాను, పలానా కులం వారిని పిలవలేదు, పలానా కులం వారే నాకు కావాలి అని ఏ కులం వారిని గురించి ఆయన ప్రస్తావించలేదు. ఆయన మాట్లాడేటప్పుడు బహువచనముతో ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి వారు కలిసేటట్లుగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నశించిన దానిని వెదికి రక్షించుటకు నేను వచ్చాను. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయనను గూర్చిన ఈ మాటలన్నీ బహువచనముతో అందరికీ వర్తించేటట్టుగా ఉన్నాయి. అందరి కొరకు దేవుడు మాట్లాడినట్టుగా ఉన్నాయి. కాబట్టి స్వస్థపరిచే సామర్థ్యము కలిగిన మన ప్రభువు అందరికీ ప్రభు. ఆయన అన్ని వేళలలో పనిచేస్తాడు, అన్ని రోజుల్లో ఆయన పనిచేస్తాడు, అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఆయన పనిచేసేటటువంటి దేవుడు. కాబట్టి స్వస్థపరిచే శక్తి మన దేవునికి ఉంది. ఈ మాట ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా బలహీనతతో ఉంటే మాకు ప్రార్థన చేస్తే, మాకు ఫోన్ చేస్తే మేము వస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. లేకపోతే మీరైనా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభువా నేను బలహీనతతో ఉన్నాను అని మీరైనా ప్రార్థన చేసుకోవచ్చు. మీ దగ్గర ప్రార్థనా తైలం ఉంటుంది కదా, ప్రార్థన చేయబడిన నూనె. ఆ నూనెను రాసుకొని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడట. యేసు ప్రభు వారి శిష్యులు ఈ భూమి మీద సేవ చేసినప్పుడు వాళ్ళు నూనె రాచి ప్రార్థన చేస్తే శిష్యులు స్వస్థత నొందారు. అలాగుననే దేవుడు మనకు కూడా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నూనె రాచి ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి నూనె రాచి ప్రార్థన చేయాలి. నూనెలో ఏదైనా పవర్ ఉందా పాస్టర్ గారు అంటే నూనెలో పవర్ లేదులే, కానీ దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞలో పవర్ ఉంది. దేవుడు చెప్పిన ఆ మాటలో పవర్ ఉంది. నూనె రాచి ప్రార్థన చేసినా అక్కడ మనం విశ్వాసాన్ని కనపరచాలి. నూనె రాయమన్నాళ్లే దేవుడు అని నూనె రాచి విశ్వాసం లేకుండా మనం ఉన్నామనుకోండి, అక్కడ అద్భుతం జరగదు. నూనె రాచిన తర్వాత మనలో విశ్వాసం ఉండాలి. నూనె రాచిన మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నేను దేవుడు చెప్పినట్టు నూనె రాచుకున్నాను కాబట్టి దేవుడు నన్ను బాగు చేస్తాడనేటటువంటి నమ్మకం ఉంటే ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్వాస సహితమైన ప్రార్థనకు విడుదలను, స్వస్థతను అనుగ్రహిస్తాడు. కాబట్టి రోగాలను బాగు చేసే దేవుడు మన దేవుడు. రోగాలను, వ్యాధులను, సాతానుని, శత్రువును తరిమి కొట్టేటటువంటి దేవుడు మన దేవుడు. ఎల్లప్పుడూ మనకు అండగా, ఎల్లప్పుడూ మనకు తోడుగా, ఎల్లప్పుడూ మనకు నీడగా, ఎల్లప్పుడూ మనకు బాసటగా నిలిచే దేవుడు మన ప్రభు అయిన, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు స్వస్థపరిచే శక్తి ఉంది. కాబట్టి ప్రతి సందర్భంలో స్వస్థత కొరకు మనం ఆయన మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఉంది. ఇలాగున యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్వస్థపరుచుకుంటూ ప్రజలకు వాక్యం బోధిస్తూ ఉండేవారు. ఆయన ఏదైనా తప్పు చేస్తాడేమోనని, తప్పు చేస్తే పట్టుకుందామని ఆయన కొరకు కాచుకొని ఉన్న శత్రువులు ఉన్నారు. నిజమండి, ఈ భూమి మీద యేసు ప్రభు వారికే శత్రువులు తప్పలేదు అంటే ప్రతి మనిషికి శత్రువులు ఉంటారని అర్థం. ఎంత మంచివాడైనా ఉండని, ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇతడు మంచోడు కాదని చెప్పేవాళ్ళు. మనం ఎంత మంచి పని చేయని ఇతడు మంచి పని చేయట్లేదని చెప్పేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మీ గురించే చెప్తున్నాను నేను. మీరు సమాజంలో ఎంత మంచివారై ఉన్నప్పటికీ మీకు కూడా విరోధులు ఉండే ఉంటారు. నాకు కూడా, నేను ఎంత మంచివాడినై ఎంత తగ్గించుకున్నప్పటికీ నాకు కూడా ఉంటారు. అందరికీ ఉంటారు. యేసు ప్రభు వారికే తప్పలేదు శత్రువుల బాధ, యేసు ప్రభు వారికే తప్పలేదు హింసకుల బాధ. కాబట్టి వారిని చూచి మనం భయపడకుండా, మనలో ఏ తప్పు లేకుండా, మనలో ఏ తప్పు జరగకుండా మనం బహు జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయవలసినటువంటి అవసరం ఉంది. మొత్తానికి
మన ప్రభువుకున్న శక్తి సామర్థ్యాలు ఏంటో చెప్పండి. మన ప్రభువుకు ఏ శక్తి ఉందని చెప్పాను ఇప్పుడు? బాగు చేసే శక్తి, స్వస్థపరిచే శక్తి, ఆరోగ్యం ఇచ్చే శక్తి. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ విషయం ఆ నోట ఈ నోట ఆ మాట అలాగున ప్రాకి అందరికీ అర్థమైపోయింది. యేసు ప్రభు దగ్గర స్వస్థతలు ఉన్నాయి, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత జరిగిద్ది అని అందరికీ అర్థమైపోయింది. గనుకే అనేక మంది రోగులను యేసు ప్రభు వారి దగ్గరికి తెచ్చేవాళ్ళు. లేకపోతే తమ ఇంట్లో ఉన్న రోగుల గురించి ప్రార్థన చేయమని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు. ఉదాహరణకి శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? తన దాసుని కోసం వచ్చాడు. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, నా దాసుడిని బాగు చేయండి అని శతాధిపతి పక్షవాయువుతో బాధపడుతున్న తన దాసుని దగ్గరికి వచ్చాడు. చాలామంది, ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకొని వచ్చాడు, ఒక తల్లి తన కుమార్తెను తీసుకొని వచ్చింది. చాలామంది కుష్ఠరోగులు వచ్చారు, చనిపోయిన వారిని సైతం లేపాడు. ఇలాగున అనేక అద్భుత స్వస్థత కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు యేసు స్వస్థత కార్యాలు ఇంతగా చేశాడంటే ప్రజలు అంత బలహీనులై యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. తన దగ్గరికి వచ్చిన వారందరి మీద కనికరపడ్డాడు దేవుడు, అందరి మీద జాలిపడ్డాడు. వారి అనారోగ్యాన్ని చూచి, వారి సమస్యలను చూచి వారి మీద జాలిపడి వెంటనే వారికి కావలసిన స్వస్థతను కలుగజేశాడని వాక్యం రాయబడి ఉన్నది. ఇలాగున ఆయన స్వస్థపరుస్తున్న క్రమంలో ఒక పక్షవాయువు గలవారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక పక్షవాయువు గలవారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తేవడం బాగుంది, ఎందుకంటే రోగులకే వైద్యుడు అవసరం కాబట్టి రోగంలో ఉన్న వారిని వైద్యుడై ఉన్న, పరమ వైద్యుడై ఉన్న యేసు ప్రభు వారి దగ్గరికి తెచ్చారు. అయితే వారు తెచ్చిన విధానం ఆశ్చర్యం. వారు పక్షవాయువు గల వారిని ఏ విధానములో తెచ్చారో ఆ విధానము ఆశ్చర్యకరమైనది. యేసు ప్రభు వారి దగ్గరికి పక్షవాయువు గలవారిని తెచ్చారు అని చెప్పా కదా. ఎలా తెచ్చారో చెప్పనా? ఇక్కడ ఒక వాక్యం ఉంది కదా, చదివారా? ఇదిగో కొందరు మనుష్యులు ఒక మనుష్యుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. ఒక పక్షవాయువు గలవారిని మంచం మీద మోసుకొచ్చారు. నిజంగా పక్షవాతం వస్తే నడవలేడుగా. పక్షవాతం వచ్చిందంటే ఏదో ఒక వంక శరీరంలో పెట్టిపోయిద్దంట. అది దానిని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. హార్ట్ స్ట్రోక్ ఎలా ఉంటుందో బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది మనుషులకి. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో చెప్పనా? ఎందుకు వస్తుంది అంటే బీపీ ఎక్కువైపోయినప్పుడు, శరీరంలో బీపీ రేజ్ అయిపోయి ఎక్కువ ఉండాల్సిన స్థాయిలకు మించి బీపీ ఎక్కువైపోయినప్పుడు, ఆ బీపీ ఎక్కువ అయిపోవడం వలన రక్తం నరాలలో ఎక్కడికక్కడ గడ్డకట్టిపోయిద్ది. అప్పుడు ఏమైందంటే ఏ అవయవానికి బ్లడ్ సరఫరా, మెదడు నుండి జరిగే బ్లడ్ సరఫరా ఆగిపోయిద్దో ఆ అవయవం పని చేయకుండా ఆగిపోయిద్ది. కొందరికి చేతులు పని చేయవు, కాళ్ళు చేతులు పని చేయవు, కొందరికి ఈ పార్శ్వమంతా పని చేయదు, కొందరికి ఈ పార్శ్వమంతా పని చేయదు, కొందరికి ఒక్కొక్కసారి కాళ్ళు ఒక్కొక్కసారి చేతులు. ఇలాగున పడిపోతే కాళ్ళు పడిపోవచ్చు, పడిపోతే చేతులు పడిపోవచ్చు. కొందరికి నోరు పడిపోయింది, మాట్లాడలేరు, కొందరికి మూతి వంకరపోయిద్ది. అలాగుననే కొందరికి కన్ను ఆర్పలేరు, కొన్ని కళ్ళు ఆర్పలేరు. ఇలాగున అనేక రకాల సమస్యలు పక్షవాయువు గలవారికి వస్తుంది. కాబట్టి వాళ్ళు నడవలేరు. గనుక ఈ నలుగురు మనుష్యులు, ఈ కొంతమంది మనుష్యులు ఏం చేస్తున్నారంటే ఆ పక్షవాయువు గలవారిని మంచము మీద మోసుకొని తెస్తున్నారు. ఎందుకు? యేసు ప్రభు ఎదుట ఉంచాలని. మంచం మీద మోసుకొని వస్తున్నారు వాళ్ళు. యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ టైంలో యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? ఒక ఇంట్లో ఉన్నారు.
యేసు ప్రభు వారి ఎదుటకు తీసుకెళ్ళాలంటే ఆ మంచం ఆ ఇంట్లోకి తీసుకెళ్ళాలి. ఇంట్లోకి మంచం తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఇంట్లో ఖాళీ లేదు, గుమ్మంలో ఖాళీ లేదు, బయట ఆవరణంలో కూడా ఖాళీ లేదు. ఎక్కడ చూసినా జనాలు కిక్కిరిస్తున్నారు, విస్తారంగా ఉన్నారు. వాళ్ళల్లో అనేకులు అనేక రకాల బాధలు కలిగిన వాళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. మనం ఎదుటివాడిని చూచి ఇతనికి ఏం బాగలేదు, సరే ఏ బాధ లేదు, ఇతని జీవితం బాగుంది అనుకుంటాం, కానీ వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి, వాళ్ళకుంటే శ్రమలు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. బాధ లేని మనుష్యుడు ఉంటాడా ఎవరైనా? మనుషులు అనబడిన వారికే బాధలు వస్తాయట. బాధలు ఎవరికి వస్తాయి? మనుషులు అనబడిన వారికే వస్తాయి. ఈ మధ్య అందరికీ వస్తున్నాయిలేండి. రోగంతో బాధపడుతూ ఉంటారు కొంతమంది. మనుషులకే రోగాలు వస్తాయా అనుకుంటే కోళ్లకు రోగాలు వస్తున్నాయి, కుక్కలకు రోగాలు వస్తున్నాయి, ఇంకా గేదెలకు రోగాలు వస్తున్నాయి, ఆవులకు రోగాలు వస్తున్నాయి, ఎద్దులకు రోగాలు వస్తున్నాయి, గొర్రె పిల్లలకు రోగాలు వస్తున్నాయి, మేక పిల్లలకు రోగాలు వస్తున్నాయి. ఏమండి, నీటిలో ఉన్న చేపలకు రోగాలు వస్తున్నాయి. చూసారా? రోగము లేని జీవులంటూ ఈ భూమి మీద ఏవీ లేవు. కోళ్ళ పెంపకం చేస్తారు, అప్పుడప్పుడు ఫారం మొత్తం చనిపోయిద్ది. ఏదో తెగులు, మనకు తెలియదులే కానీ తెగుళ్ళు అలా. కొంతమంది గొర్రె పిల్లలు ఊరకనే కొన్నిసార్లు చనిపోతాయి, కొన్నిసార్లు గొర్రె పిల్లలు. కోళ్ళు చూసారా? కొక్కర రోగం అంట. కోళ్ళకు వచ్చే రోగం పేరేంటి? కొక్కర రోగం. బాగానే ఉంటాయి, సడన్గా అవి హుషారును కోల్పోయి నీరసంలోకి వెళ్ళిపోతాయి. అలాగుననే హుషారుగా ఆ గింజలు మేయాల్సినటువంటి ఆ కోడి 1-2 రోజులు అలా ముసురు ముఖంతో అలా కనబడిద్ది, వెంటనే చచ్చిపోయింది. ఆ రోగం ఒకదాని నుండి ఒకటికి అలా వ్యాప్తి చెందుతూ పోయిద్ది అన్నమాట. నీళ్ళలో ఉన్న చేపలకు నీళ్లు కలుషితం అయిపోవడం వల్ల నీళ్ళలో ఉన్న చేపలకు రోగాలు, అందరికీ రోగాలే. కనుక ఎవరి బాధలు వాళ్ళకుంటాయి, ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి. నా బాధలు నాకున్నాయి, మీలో నేను మీకు ఏం బాధలు లేవని అనుకునేదానికి లేదు. మీ బాధలు మీకున్నాయి, మీ చింతలు మీకున్నాయి, మీ కష్టాలు మీకు ఉన్నాయి. ఎవరి కష్టాల్లో వాళ్ళు భరిస్తూ ఆ కష్టాలలో దేవునికి ప్రార్థన చేస్తూ వెళ్ళడం తప్ప మనం ఇంకేమీ చేయలేని స్థితిలో ఉన్నాం ప్రియులారా. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటే ఇంట్లో జనాలు, వాకిట జనాలు, బయట జనాలు. మంచాన్ని యేసు ప్రభు వారి ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టమైంది. ఇప్పుడు ఏం చేయాలి? మంచాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోవాలి, అంతేనా? అంతేగా యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకెళ్దాం అని వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. ఇంకా మంచం మీద వాడిని కూర్చోబెట్టుకొని, అరే కూర్చోరా, నీ అదృష్టం బాగలేదు, యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళలేం, ఈ జనాలందరినీ తోసుకొని వెళ్ళలేం, పద ఇంటికి వెళ్దాం కూర్చోమని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ఉంటారు అనుకుంటున్నారా? లేదు. వచ్చిన వాళ్ళు ఒక గట్టి సంకల్పంతో వచ్చారు, ఒక గట్టి పట్టుదలతో వచ్చారు. ఏంటి ఆ పట్టుదల అంటే, ఎలాగైనా వీడిని బాగు చేసుకొని వెళ్ళాలి ఈరోజు. హల్లెలూయా. ఎలాగైనా వీడిని బాగు చేసుకొని వెళ్ళాలి. శుక్రవారం సాయంకాలమున నేను చెప్పా కదా ఒక పాస్టర్ గారి చరిత్ర, హెన్రీ నాట్. ఆ దైవజనుడు టహీటి అనే ద్వీపానికి వచ్చి అడుగుపెట్టారు. అతనితో పాటు ఇంకొంతమంది వచ్చారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది ఏమో ఆ హెన్రీ నాట్ పాస్టర్ గారితో వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. తోడెవరు లేరు, అయినా కృంగిపోలేదు. కొన్నాళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న భార్య కూడా అనారోగ్యంతో చనిపోయింది.
ఆ ప్రాంత పరిస్థితులు పడక అనారోగ్యంతో చెడిపోయింది. అయినా కృంగిపోలేదు. ఎలాగైనా నేను ఈ ప్రాంత ప్రజలను మార్చాలన్న సంకల్పంతో పనిచేశాడు. దేవుని పనిచేశాడు. తన సంకల్పాన్ని దేవుడు నెరవేర్చాడు. ఆ ప్రాంత ప్రజలందరినీ మార్చివేశాడు. ఈ పక్షవాయువు గలవారిని మోసుకొచ్చిన ఈ 4 మనుష్యులకు ఒక సంకల్పం ఉంది. ఎలాగైనా వీడిని బాగు చేసుకొని వెళ్ళాలి, ఎలాగైనా వీడిని స్వస్థపరుచుకొని తీసుకెళ్ళాలి. మంచం మీద మోసుకొచ్చాం, వీడు నడిచి వెళ్ళాలి, వీడు నడిచేటట్టు యేసు చేత వీడిని బాగు చేయించుకొని వెళ్ళాలన్న సంకల్పం వీళ్ళలో ఉంది కదా. ఆ సంకల్పంతో ఏం చేశారో తెలుసా? మంచాన్ని ఇంటి మీదకి ఎక్కించారు. మంచాన్ని ఎక్కడికి ఎక్కించారు? ఇంటి మీదకి ఎక్కించారు. ఇంటి మీదకి ఎక్కించి యేసు ప్రభు ఎక్కడైతే ఇంట్లో ఉన్నాడో సరాసరి ఆ ఇంటికి పైనున్న కప్పును తీశారు. ఇప్పుడు నేనున్న స్థానంలో యేసు ప్రభు వారు ఉన్నారనుకోండి, నా పైనున్న కప్పును తీసి ఆ మంచాన్ని యేసు ప్రభు వారి ఎదుటకు దించారట సరాసరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత కష్టపడుతున్నారో చూసారా? బహుశా మోసుకొచ్చిన వారికి ఫ్రెండ్ అవుతాడో, లేకపోతే అన్న అవుతాడో, తమ్ముడు అవుతాడో, బావ అవుతాడో, బామర్ది అవుతాడో, వరుసకు ఏమవుతాడో తెలియదులే. కానీ ఆ వ్యక్తి కొరకు మోసుకొచ్చిన ఆ 4 ఆ కొంతమంది మనుష్యులు ఎంత ప్రయాసపడుతున్నారో చూడండి. పైనున్న కప్పు తీసి యేసు ప్రభు వారి ఎదుటకు అతనిని దించుతున్నారు. కొన్నిసార్లు దేవుని యొద్ద నుండి సహాయం, దేవుని యొద్ద నుండి సమాధానం ఊరికే వచ్చేయదు. ఏదో సులభంగా వచ్చేయాలనుకుంటాం మనం. నేను దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయగానే దేవుడు నాకు సహాయము చేసేయాలి అనుకుంటాం మనం. కొన్నిసార్లు కొంత టైం పట్టిద్దండి, కొన్నిసార్లు కొంత ఆలస్యమైద్ది. దేవుని సహాయం మనకు అందడానికి, దేవుని సహాయం మనకు కలగడానికి కొన్నిసార్లు వేచి చూడాల్సినటువంటి అవసరం వచ్చింది. తొందరగా వచ్చేది. అది ప్రార్థనకు సమాధానమైన, స్వస్థత అయినా, ఏదైనా విషయంలో సహాయమైనా కొన్నిసార్లు కొన్నాళ్ళు ఓపిక పట్టాల్సి వస్తుంది. మనం ఇక్కడే ఈ 5వ అధ్యాయంలోనే 5వ వాక్యాన్ని చదవండి. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. పేతురు గారు తనతో పాటు ఉన్న కొందరు చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా వలలేశారట. రాత్రంతా వలలు వేస్తే ఒక్క చేప కూడా పడకపోయేసరికి నిరుత్సాహముతో, నిరాశతో తెల్లవారగానే పడవలను ఒడ్డుకు తెచ్చి వలలు కడుక్కుంటుంటే యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి సీమోను పేతురు యొక్క ఓడలో కూర్చొని, పేతురు ఓడను కొంచెం లోపలికి తోయమని చెప్పి ఓడ కొంచెం నీళ్లలో ఉండగా తన దగ్గరకు వచ్చిన జనులందరికీ యేసు ప్రభు వారు వాక్యం చెప్పి చాలించిన తర్వాత పేతురుతో అంటున్నాడు, మీ ఓడలను లోతులకు నడిపించి వలలు వేయండి అన్నాడు. వలలు వేయండి అంటే దేవుడు అన్నాడు పేతురుతో, మీ పడవలను లోతునకు నడిపించి వలలు వేయండి అని యేసు ప్రభు వారు పేతురుతో చెబితే పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా వలలు వేశాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడల, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం అని దేవుడు చెప్పినట్టు, యేసుప్రభు వారు చెప్పినట్టు పేతురు అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ ఓడలను లోపలికి నడిపించి వలలు వేస్తే విస్తారమైన చేపలు పట్టారట. ఆ ప్రాంతంలోనే వీళ్ళు వలలు వేసి ఉంటారు, కానీ అప్పుడు చేపలు పడల. దేవుని మాటను బట్టి ఎప్పుడు వలలు వేశారో అప్పుడు వలలు నిండా చేపలు పడ్డాయి. మనం కూడా కొన్నిసార్లు మన సొంత ఆలోచనలతో, సొంత తెలివితేటలతో పనులు చేసి ఓడిపోతూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం. అందుకే నేను చెప్పేది, ఏదైనా ఒక పని మనం చేసేదానికి ముందుగా దేవుని దగ్గర ఒక సలహా అడిగితే బాగుంటుంది.
దేవుని దగ్గర ఒక ఆలోచన అడిగితే బాగుంటుంది. ప్రభువా ఇది చేయమంటావా, ఈ మార్గమున వెళ్ళమంటావా అని. దేవుడు వెళ్ళమంటే వెళితే దాంట్లో లాభమే, దేవుడు చేయమంటే చేస్తే దాంట్లో లాభమే. రాత్రంతా దేవుని ఆజ్ఞ లేక వీళ్ళు వలలు వేశారు, ఒక్క చేప కూడా పట్టల. దేవుడు ఆజ్ఞాపించగానే వలలు వేశారు, చేపలు పడ్డాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలమవ్వచ్చు, మనం అనుకున్నది సాధించకపోవచ్చు, కొన్నిసార్లు కొంత టైం పట్టవచ్చు. మనకు ఓపిక కావాలి, కొంచెం కష్టపడాలి. దేవుని దగ్గర ఏదైనా మనం అడుగుతున్నామా, అది మనకు దొరకట్లేదా, కొన్నిసార్లు ఉపవాసాలు ఉండాల్సి వస్తుంది, కొన్నిసార్లు కన్నీళ్లు కార్చాల్సి వస్తుంది, మోకాళ్ళ మీద గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. యాకోబు వలె దేవునితో పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వస్థపరుచుదాం, బాగు చేయించుకొని తీసుకెళ్దామని పక్షవాయువు గలవాడిని తీసుకొస్తే ఇంటి కప్పు తీయాల్సిన పరిస్థితి. ఇంటి కప్పు తీయడం ఎందుకు, పద వాడే మూలన 4 రోజులు అలా పడి ఉండి వాడే చనిపోతాడు, తీసుకెళ్దాం పద అని అనుకోలా. పైకప్పు తీసి యేసు ప్రభు వారి ఎదుటకు దించారు అతన్ని. యేసు ప్రభు వారు వారి విశ్వాసాన్ని చూశాడట. ఇప్పుడు పైకప్పు తీసి మంచముతోనే ఆ పక్షవాయువు గలవాడిని యేసు ప్రభు ముందుకు దించారంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఉన్న ఇంటి వరకు మనుష్యులు మంచం మీద ఒక పక్షవాయువు గలవారిని మోసుకొచ్చారంటే అర్థం ఏంటి? యేసు ప్రభు దగ్గరికి ఇతన్ని తీసుకెళ్తే, యేసు ప్రభు ఇతన్ని చూస్తే, యేసు ప్రభు కంట ఇతను పడితే యేసు ప్రభు వారు ఇతన్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. యేసు ప్రభు వారు ఇతన్ని బాగు చేయకుండా వదలరు. కాబట్టి యేసు ప్రభు వారు ఇతన్ని బాగు చేయాలంటే ఇతన్ని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకెళ్ళాలి. యేసు ప్రభు కంట ఇతను పడాలి, యేసు ప్రభు ఇతన్ని చూడాలి. వాళ్ళ ఆలోచన మంచిదేనండి. సేవకులముగా మేము కూడా అక్క, కుటుంబాలుగా రండక్క, భార్య, భర్త, పిల్లలు అందరూ ఫ్యామిలీస్తో దేవుని సన్నిధికి రండక్క అని ఎందుకు చెప్తామో తెలుసా? నువ్వు ఒంటరిగా, నువ్వు ఒక్కదానవే యేసుప్రభు కంట పడేదానికంటే కుటుంబముగా యేసుప్రభు కంట పడితే మేలు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంట్లో కూర్చున్న మన వాళ్ళు దేవుని కంట ఎలా పడతారు? ఎక్కడో ఉన్న మనవాళ్ళు యేసుప్రభు వారి కంట ఎలా పడతారు? యేసుప్రభు వారి కంట పడడానికి యేసుప్రభు సన్నిధికి రావాలి మనం. ఒక ఆవిడకు నడుము వంగిపోయింది, దయ్యం పట్టి నడుము వంచేసింది. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఏదేదో ప్రయత్నాలు చేసింది, బాగుపడలా. 18 సంవత్సరాలుగా ఆ రోగంతోనే బాధపడుతూ ఉంది. ఒకరోజు బాగుపడింది. ఒకరోజు యేసు ఆమెను చూశాడు. ఎక్కడ చూశాడు? పొలంలో కలుపు తీసుకొని చూడగా కాదు, కోత కోసుకొని చూడగా కాదు, ఆఫీసులో ఉద్యోగం చేసుకొని చూడగా కాదు, దేవుని మందిరంలో కూర్చోలేక కూర్చుంటున్న ఆమె బాధను చూచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి బాగు చేశాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం దేవుని కంటపడాలి, దేవుని ఎదుటకు మనం రావాలి. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చునని వాక్యం ఉంది. మనం దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన దగ్గరకు వస్తాడు. మనలో చాలామందికి ఎలా ఉంటుందో తెలుసా? దేవుడే వాళ్ళ దగ్గరికి రావాలంట. దేవుడు నా దగ్గరికి వచ్చి నన్ను బాగు చేస్తే నేను తర్వాత దేవుని మందిరానికి వస్తానంటాడు. సబబేనా అది? సరైన మాటేనా అది? దేవుడు నీ దగ్గరికి రావడానికి దేవునికి ఏం అవసరం వచ్చింది నీతో? నువ్వు బలవంతుడివా, దేవుడు బలవంతుడా? దేవుడే బలవంతుడైనప్పుడు దేవుడు నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకేది కావాలన్నా ఇచ్చేవాడు దేవుడు, నేను స్వస్థపరిచేవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు, ప్రేమించేవాడు దేవుడు, ఆదుకునేవాడు దేవుడు, అక్కర్లో అండగా నిలిచేవాడు దేవుడు, ప్రతి పరిస్థితులలో తోడుగా నిలిచేవాడు దేవుడు. అతని దగ్గరికి మనం రావాలి, కానీ మనం వెళ్ళడమే, ఆయన మన దగ్గరికి రావడం ఏంటి? ఎప్పుడు అలా ఆలోచించొద్దు, ఎప్పుడు అలా ఆలోచించొద్దు.
తోమా అన్నాడు శిష్యులతో, మిగతా శిష్యులతో, ఆయన గాయపడిన హస్తపు గాయాల్లో నా వేలు పెట్టి తిప్పాలి అన్నాడు. బల్లెముతో పొడిచిన ఆయన ప్రక్కలో నా చెయ్యి పెట్టాలన్నాడు. అప్పుడే నేను ఆయన్ని నమ్ముతానంటే యేసు ప్రభు వారు వచ్చి తోమాతో ఏమన్నాడు? తోమా, నీవు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అంటే అర్థమేంటి? దేవుడు వచ్చి తన్ను నా ఎదుట ప్రత్యక్షపరుచుకోవాలి అని చెప్పడం కంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి నేను వెళ్తే దేవుడు నా దగ్గరికి వస్తాడన్న ఆలోచన మనకు ఉండాలి. అన్న మైండ్తో మనం దేవుని దగ్గరికి రావాలి. శతాధిపతి అని ఇందాక చెప్పా కదా, 100 మంది పనివాళ్ళు అతని కింద పని చేస్తారు. అంటే ఎంత ధనవంతుడో. ఆ ధనవంతుడే యేసు ప్రభు వారి దగ్గరికి నడిచి వచ్చాడు పనివాని నిమిత్తం, తన ఇంట్లో పనిచేస్తున్న దాసుని నిమిత్తం. అర్థమైందా? ఇంట్లో ఉన్న దాసుని నిమిత్తం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. మీలో ఎవరైనా బాధతో ఉన్నప్పుడు మీరు దేవుని మందిరానికి రావాలి. మీరు బాధతో ఉన్నారు కాబట్టి మీరు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఓకే, పాయింట్లోనికి వెళతాను. ఆ పక్షవాయువు గలవాడిని మోసుకొచ్చారు బాగు చేయించి తీసుకెళ్దామని. అంత ఈజీగా ఏం స్వస్థత జరగల అక్కడ. వాళ్ళకు అందల స్వస్థత. ఇంటి పై కప్పును తీసి యేసు ప్రభు వారు ఉన్న చోట దించితే యేసు ప్రభు వారు ఏమన్నారో చదవండి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, తర్వాత 24వ వచనంలో చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము నెత్తుకొని దేవుణ్ణి మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుణ్ణి మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసు ప్రభు వారి ఎదుటకి ఆ పక్షవాయువు గల వారిని దించారు. వాళ్ళు అనుకున్నట్టుగా యేసు ప్రభు వారు ఆ పక్షవాయువు గల వారిని చూచున్నట్లుగా వాళ్ళు చేయాల్సింది చేశారు. వాళ్ళు మంచం మీద మోసుకొని రావడం, పై కప్పు తీసి యేసు క్రీస్తు వారి ఎదుట అతన్ని దించడం, ఇవన్నీ గమనించిన యేసు ప్రభు వారి విశ్వాసం గొప్పదని ఎరిగి అతని పాపాలను క్షమించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని అన్నాడు. వాడు తను ఏ మంచం మీద అయితే పడుకొని నడవలేక పడుకొని వచ్చాడో ఆ మంచాన్ని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? మంచం మీద పడుకొని నడవలేని స్థితిలో, కాళ్ళు చేతులు పని చెయ్యలేని స్థితిలో వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడు? ఏ మంచం మీద అయితే పడుకొని వచ్చాడో ఆ మంచాన్ని నెత్తి మీద పెట్టుకొని, చేతులతో ఆ మంచాన్ని ఇలా పట్టుకొని, కాళ్ళతో నడుచుకుంటూ, తన శరీరంతో మోసుకుంటూ, యెహోవా రాఫా స్వస్థతనిచ్చును, యెహోవా రాఫా స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. పాడాలి. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమ నా జీవితమే, ఆయనను వెంబడింతును.
ఇలా పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. ఎవడరాయుడు కొత్తగా పాట పాడుతున్నాడని చూస్తే అనేక రోజులుగా మంచం మీద పడుకొని ఉన్న పక్షవాయువు కలిగిన వాడు. తన నెత్తి మీద చూస్తే మంచం. ఎవరిదిరా ఈ మంచం? ఎవరిదైనా దొంగతనం చేసుకొని వెళ్తున్నావా లేదా అని చూస్తే వాడే పడుకున్న మంచం. ఏంట్రా ఇంత అద్భుతం జరిగింది? ఎవరు చేశారా? ఎవరు నిన్ను బాగుపరిచారు? ఏ మందులు వాడేవరా? మందులు బాగు చేస్తున్నాయా? పక్షవాయువును మందులు బాగు చేస్తున్నాయా? అదిగో ఆ ఫలానా వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన తన దగ్గరికి నేను వెళ్ళగా నాలో ఉన్న విశ్వాసాన్ని చూచి నీ మంచం ఎత్తుకొని నడవమన్నాడు. అంతే. కాళ్లను చేతులను ముట్టలా, ఇంజక్షన్లు చేయలా, సెలాన్లు ఎక్కించలా, లేకపోతే పసురు కాళ్లకు చేతులకు రాయలా, ఏమి చేయలా. ఒక్క మాటే అన్నాడు. వెంటనే నా కాళ్ళు చేతులు పనిచేయడం ప్రారంభించాయి. ఆయన చెప్పినట్టు ఇదిగో మంచం ఆయనకు అడ్డం ఎందుకని తీసుకొని వెళ్ళిపోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు వారి విశ్వాసాన్ని చూసి అంతటి అద్భుతాన్ని చేశాడో చూడండి. ఇక్కడ 2 పాయింట్స్ మెయిన్ పాయింట్స్ అండి. మనం స్వస్థత పొందడానికి దేవుని దగ్గర ఉపవాసాలతో, కన్నీళ్లతో, జాగారములతో, మెలకువతో ఇలాగున మనం ప్రార్థన చేయాలి. ఒక పాయింట్ అయితే, రెండవది మన విశ్వాసం దేవునికి కనబడాలి. మనలో విశ్వాసం ఉండాలి. వారు మంచం మీద మోసుకొని రావడం, అలాగనే పైకప్పు తీసి యేసుప్రభు వారి ఎదుట దించడం వారిలో ఉన్న విశ్వాసాన్ని యేసుప్రభుకు, వీరు విశ్వాసం గలవారని యేసుప్రభుకు అర్థమయ్యేటట్టు చేసింది. వారి విశ్వాసాన్ని చూచిన తర్వాతే దేవుడు అతన్ని బాగు చేశాడు. నీవు నేను మనమందరం బాగుపడడానికి దేవుని సన్నిధానంలో గొప్ప అవకాశం ఉంది. మనం విశ్వాసం గలవారమైతే మీ దగ్గర మీ ఇంట్లో నూనె సీసాలు ఉంటాయి కదా. నమ్మకంతో, విశ్వాసంతో మీరు ఎక్కడ ఏ బలహీనతతో బాధపడుతున్నారో అక్కడ రాసుకోండి. తలనొప్పి పుట్టినప్పుడు రాసుకోండి. ఏమండి, కడుపులో నొప్పి పుట్టినప్పుడు రాసుకోండి. మోకాళ్ళ నొప్పులు పుడితే మోకాళ్ళ దగ్గర, ఎక్కడ ఏ బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎక్కడ ఏ బలహీనతతో ఎప్పుడు మీరు బాధపడినా వెంటనే ప్రార్థన చేయబడిన తైలాన్ని యేసు ప్రభువారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను, దేవుడు నన్ను బాగు చేస్తాడనే నమ్మకంతో ఉపయోగించండి. ఖచ్చితంగా స్వస్థపరచు యెహోవాను నేనేనన్న పరిశుద్ధ దేవుడు మనలో ఉన్న సర్వ రోగాలను కొట్టివేయునుగాక. మనలో ఉన్న సర్వ వ్యాధి బాధలను తొలగించి వేయునుగాక. మనలో చిన్న చిన్న బలహీనతలు మనలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ బలహీనతలన్నీ యేసు ప్రభు వారికి సాధ్యమే కదండి. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన స్వస్థపరచగలడు. ఏదైనా ఆయన చేయుటకు నమ్మదగినటువంటి దేవుడు. మనలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు ఆయన. ప్రార్థనను, భక్తిని చూస్తాడు ఆయన. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని పిల్లలు అలాంటి విశ్వాసంతోనే అడుగులు ముందుకు వేసి విజయాలు సాధించారు. పేతురు రాత్రంతా చేపలు పట్టలేదు, కానీ ఉదయాన్నే చేపలు పట్టాడు. ఎలా? ఆయన ఒక మాట అంటాడు, అయినను నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. దేవుడేమన్నాడు? మీ పడవలు లోతునకు నడిపించి వలలు వేయమన్నాడు కదా. ఆ మాటకు కట్టుబడి వలలు వేసాడట. మనం కూడా యేసయ్య మాటకు కట్టుబడి ఉంటే మనం కూడా కావాల్సినవన్నీ పొందుకుంటాం. మనకు కూడా విజయాలు లభిస్తాయి. యేసయ్య మాట కట్టుబడి ఉంటామా? ఎక్కడుంటాం మనం? యేసయ్య చెప్పిన మాట ప్రకారం నడుచుకోవడం ఇంత చేస్తే లోకంలో ఉన్న ఆచారాలన్నింటినీ ఇంత పాటిస్తాం మనం. ఎందుకు అద్భుతాలు జరుగుతాయి? ఎందుకు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి? ఎందుకు మేలులు జరుగుతాయి? యేసయ్య మాటలో జీవం ఉంది కాబట్టి ఆ మాటను సెలవిచ్చిన దేవుడు ఆయన మాట చొప్పున నడుచుకునే వారి జీవితాలు అద్భుతాలు చేస్తాడు. మూఢనమ్మకాలలో జీవముందా? ఏమంటే మూఢనమ్మకాలలో జీవముందా? ఆచారాలలో జీవముందా? సిద్ధాంతాలలో జీవముందా? ఏమీ లేదు.
ఇవి మనుష్యులు కల్పించుకున్నవి, ఎవరికి వారు మనం ఇలా చేసుకుందామని నిర్ణయించుకొనినవి. మనం వాటి చొప్పున వెళ్ళకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఇదిగో ఈ మాట చొప్పున మనం వెళ్ళాలి. ప్రభువా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చేస్తున్నానయ్యా అని చెప్పగలగాలి. నీ మాట చొప్పున నేను అడుగులు ముందుకు వేస్తున్నాను ప్రభువా అని చెప్పగలగాలి. నీ మాట చొప్పుననే ప్రభువా, అయ్యా నువ్వు చెప్పావు కాబట్టే ప్రభువా మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులలో ఆ సందర్భాన్ని బట్టి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది అని గ్రహించి దేవుని మాట చొప్పున ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చాం. ఎవరు రమ్మన్నారు? దేవుడే రమ్మన్నాడు కాబట్టి వచ్చాం. పాటలు పాడాం. ఎవరు పాడమన్నారు? కీర్తనలతో, ఆత్మ సంబంధమైన సంగీతముతో ప్రభువును మహిమపరచాలని వాక్యం ఉంది కాబట్టి దేవుడే చెప్పాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. ఇంకా దేవుని కొరకు అనేక పనులు చేయాలి, మనం చేస్తూ ముందుకు సాగాలి మనం. కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? దేవుడే చెప్పాడు కాబట్టే చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మాటలు వింటూ ఉండడం విశ్వాసాన్ని కలిగిస్తుంది. విశ్వాస ప్రకారం నడుచుకోవడం పేతురుకు చేపలనిచ్చింది. అలాగుననే ఇదిగో ఈ పక్షవాయువు గల వాడిని తన మంచాన్ని తానే మోసుకొని వెళ్ళేటటువంటి అద్భుతమైన స్వస్థతను చేకూర్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. నడవలేని, మోయలేని భారముతో ఈ లోకంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితితో వచ్చావా? యేసు నామములో నీ భారములన్నీ దేవుడు తొలగించి వేయునుగాక. భారభరితమైన జీవితం నీ వద్ద నుండి తీసివేయబడునుగాక. విశ్రాంతి కలిగిన, నెమ్మది కలిగిన జీవితం దేవుడు నీకు దయచేయునుగాక. నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, ఒక్క మాట మాత్రం చెప్పి ఆ పక్షవాయువు గలవాడిని బాగు చేశావు కదా. ఇదిగో నేను ఈ బాధతో వచ్చానయ్యా, నాకున్న ఈ సమస్యలో నుండి నన్ను ఒక్క మాట మాత్రం సెలవిచ్చి బాగు చేయండి. నాకున్న ఈ బాధలో నుండి ఒక్క మాట మాత్రం సెలవిచ్చి నన్ను బాగు చేయండి. నన్ను బాగు చేయండి ప్రభువా, నన్ను బాగు చేయగలను ప్రభువా, నీవు మాత్రమే బాగు చేస్తావు ప్రభువా. మనం దేవునికి చెప్పాల్సిన విధానం, నీ వలన మాత్రమే సాధ్యమవుతుంది ప్రభువా, నీ వలన మాత్రమే జరుగుతుంది ప్రభువా. యేసయ్యా, నా వలన అవ్వదు ప్రభువా అంటే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. నేను మానవ మాతృణ్ణి ప్రభువా, నేనేమి చెయ్యలేని నిస్సహాయుణ్ణి ప్రభువా. యేసయ్యా, నీవే సహాయాన్ని అందించండి. నా దేవా, నీవే కృప చూపండి. నా దేవా, నీవే మోడుబారిన నా జీవితాన్ని చిగురింపచేయండి. వెలుగులేని అంధకారమయమైన నా జీవితంలో వెలుగును దయచేయండి. ఏమి చేతకాని వాడిని ప్రభువా. దేవుని ఎదుట మనం సరెండర్ అవ్వాలి. సరెండర్ అంటే తెలుసా? లోబడ్డం, లోబడిపోవాలి. మనం ప్రభునామాన్ని గొప్ప చేస్తే మన యజమానుడైన దేవుడు, సర్వకృపానిధి దేవుడు మనలను ఉన్నత స్థితిలో నిలబెట్టి తన కృపను మనకు అత్యధికంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ పక్షవాయువు గలవారు, పక్షవాయువులో వాయువు కలిగిన ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసం, అతన్ని మోసుకొని వచ్చిన వారిలో ఉన్నటువంటి విశ్వాసం మనలోనూ మన కుటుంబాలలోనూ దేవుడు మెండుగా సదాకాలము కలుగజేయునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. లేచి నిలబడదాం.